So this is matter. ನಾನು ಯಾರುன்னு தெரியாமா? ನಾನು ஒரு தமிழ் பொண்ணுடா. Guys, ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ತಮಿಳೇ பேசுவேன். Okay? This vlog is very special vlog. Okay? மதுரை மீனாட்சி கோவில் போவிட்டுவே. Okay? நான் தமிழ் కొంచెం కొంచెం தெரியாது. Any mistakes? So excuse. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది లోపల. ఏంటి అంటే జస్ట్ మేము ఇలా అడుగుతున్నాం ఎంత టైం పడుతుంది ఏంటి. ఒక పర్సన్ వచ్చి ఏమన్నారు అంటే ముస్లిమ్స్కి నాట్ అలౌడ్. ఎందుకు అంటే బొట్టు లేదు, కుంకుమ పెట్టుకోలేదు, విభూతి పెట్టుకోలేదు, నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. టికెట్లు ఇచ్చేసేయండి అక్కడికి వెళ్ళి ముస్లిమ్స్ నాట్ అలౌడ్ అని. అది ఎలా జరుగుతుంది? ముస్లిమ్స్ ఎందుకు నాట్ అలౌడ్? మేము రెస్పెక్ట్ఫుల్గా వచ్చాము, రెస్పెక్ట్గా ట్రెడిషనల్గానే వచ్చాము. సో ఎందుకు నాట్ అలౌడ్ నాకు అర్థం కాలేదు. చాలా మా దర్గాస్లో ముస్లిమ్స్, హిందూస్ ఇక్కడ నెల్లూరు దగ్గర నియర్ బై. సో అందరూ దర్గాకి అయితే వెళ్తారు, హిందూస్ కూడా. అండ్ తమిళనాడు నుంచి చాలామంది వస్తారు దర్గాకి. అప్పుడు మేమేమి ఆపమే. సో వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తాం మేము. అప్పుడేమి బొట్టు మేము లైక్ మీకు తప్పుగా అనుకోవద్దు, సో తీసేయండి అని చెప్పమే. ఏంటో మరి ఆ మనిషి అలా అన్నాడు. మేబీ ముస్లిమ్స్ అంటే పడదేమో, మేబీ అతను ముస్లిమ్స్కి ఎగ్నిస్ట్ ఏమో, అందుకే అలా అన్నారు. సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఈరోజు మధురై మొత్తం మనం తిరుగుదాం. ఈరోజు ఒక్కరోజే టైం ఉంది మనకి, సండే. సో ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం కదండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్నింగ్ గైస్, మనమైతే మధురైలో ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై హీరా క్రేవింగ్ పిల్ల ఛానల్. టైం అయితే 7 అవుతుంది. సో మనం మధురై మొత్తం తిరుగుదాము. సో ఈ వ్లాగ్ అంతా మధురై సిటీ అంతా మీకు చూపిస్తాను. చలో టైం అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాము, చూపిస్తాను. వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి. చలో ఫాస్ట్గా రెడీ అయిపోదాము, ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్తాను ఏంటి అంటే తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఇంకా రెడీ అయిపోదాం. నీ ఫ్యాన్స్ కానీ. సో గాయస్, మనమైతే మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి రిమైనింగ్ ప్లేసెస్కి అయితే తిరుగుదాము. సో గాయస్, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సో చూస్తూ ఉండండి. కొంచెం తమిళ్ పేసింగ్, కొంచెం తెలుగు పేసింగ్. ఓకే. ನಾನು ಟ್ರೈ ನಾಟ್ ಎ ಗುಡ್ ತಮಿಳ್, ಬಟ್ ನಾನು ತಮಿಳ್ பேச ரொம்ப இஷ்டமாயோ. நான் தமிழ் ரொம்ப ఇష్టం. எனக்கு தமிழ் ரொம்ப ఇష్టం గాయస్. ఓకే. కొత్తగా ఎవరైనా మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా నా లవ్లీ ఫ్యామిలీ అయిపోండి, నా హార్ట్కి కనెక్ట్ అయిపోండి. ఓకేనా గాయస్? ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఫన్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేను మధురై మొత్తం అంటే లైక్ నాకున్న టైంలో మధురై మొత్తం అలా చుట్టి వస్తాను. సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మధురైలో స్ట్రీట్ ఫుడ్ తిందాము. ఇక్కడ ఫేమస్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తిందాము. సో గైస్, మన అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్గా వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. కానీ వస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే మన కార్ డ్రైవర్ చెప్పారు మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ట్రెడిషనల్గా వెళ్ళాలి. ఆ ప్లేస్ని బట్టి మన డ్రెస్సింగ్ అయితే ఉంటుంది. సో నేను ప్లేస్ని బట్టి నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను, ఎవరు చెప్పవసరం లేదు. నాకు ముందు నుంచి అలవాటు. ప్లేస్ని బట్టి నా డ్రెస్ అయితే ఉంటుంది, కాస్ట్యూమ్ అయితే ఉంటుంది. మన ఫైజన్ కూడా క్యూట్గా రెడీ అయిపోయాడు. మా అయానేడి వాడు కూడా రౌడీలాగా వాడైతే రెడీ అయిపోయాడు. సో మేమైతే ట్రెడిషనల్గా రెడీ అయిపోయామన్నమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐ థింక్ సో ఇది మీరు మన సంక్రాంతి ఆ టైంలో వేసుకున్నాను నేను, భోగి రోజు. మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా. ట్రెడిషనల్గా రెడీ అయిపోయాము. వెళ్తున్న ప్లేస్ని బట్టి మనం రెడీ అవ్వాలి. సో ఎలా ఉందో అవుట్ఫిట్ నాకు కామెంట్ చేయండి. నేను ఎలా రెడీ అయ్యాను కామెంట్ చేయండి. పదండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం గాయస్. మరి పోదామా టెంపుల్కి? హలో, 2 ఫ్లోర్స్ దిగాలి.
ఏం తినలేదు గాయస్. మేమైతే దోశ ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా పెద్దగా వచ్చి చాలా పలుచగా వేశారు. చాలా బాగుంది. నేనైతే పొడి దోశ తిన్నాను. అండ్ నెక్స్ట్ ఇది తమిళనాడులో ఫేమస్ ఫిల్టర్ టీ అన్నమాట. తమిళనాడులో ఫుడ్ అనేది చాలా బాగుంది. మనకి నార్మల్గా లంచ్ డిన్నర్ కన్నా బ్రేక్ఫాస్టే ప్రైస్ ఎక్కువ, బట్ వర్త్. లైక్ ఏంటంటే ఎంత ప్రైస్ ఉన్నా టేస్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మమ్మీ ఇక్కడ టీ అనేది ఇలా కలుపుకొని తాగాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ ఇందులో వేసుకొని తాగాలంట. ఈ కప్పులో నార్మల్గా మన గ్లాస్లో కాకుండా ఇలాగా ఈ కప్పులో వేసి తాగాలంట. నేనైతే తాగాను. టేస్ట్ ఈస్ గుడ్, బాగుంది. సో గాయస్ మనమైతే టిఫిన్ చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. చలో వెళ్ళిపోదాం. నేనైతే గ్లవ్స్ వేసుకున్నాను. నువ్వు అక్కడ గ్లౌస్ తీరా. సో మనం మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పదండి వెళ్ళిపోదాం. గాయస్ ఇది ఫిష్ మార్కెట్, సండే ఫిష్ మార్కెట్. ఓకే ఎవ్రీడే ఉంటుంది, బట్ సండే మాత్రం చాలా స్పెషల్ అంట. ఫిష్ మార్కెట్ అంతా హోల్సేల్ మార్కెట్ అంట. సేమ్ మన వైజాగ్లో ఉన్న పూర్ణ మార్కెట్లా అనిపిస్తుంది. గైస్ మన హోటల్ రూమ్ నుంచి అన్నానగర్ నుంచి మీనాక్షి అమ్మవారి టెంపుల్ 4 కిలోమీటర్స్. సో 10 to 20 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం టెంపుల్కి. బంగారు కొండ గైస్. మా ఫైజాను ఎక్కడికి వెళ్ళినా వీడిని అలా ముద్దులాడేస్తారు. వీడిని అంటారు అందరూనా పాప అంటారు. కాదు వీడు బాబు గాడు. వీడు ప్రిన్స్, మా ప్రిన్స్. అయ్యో సిగ్గు చూడండి. సో అందరూ ప్లీజ్ వీడికి దిష్టి వేయొద్దు, ఓకే? దిష్టి తగలకూడదని అనుకోండి మనసులో, ఓకే? మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కడో డ్రైవర్ అయితే వెయిట్ చేస్తారంట. ముందు వరకు అయితే అవ్వదు రావడానికి. సో పదండి వెళ్ళిపోదాం. గాయస్ నాకు టెంపుల్స్ కోసం జీరో నాలెడ్జ్, బట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న షాప్స్ ఇవన్నీనా బాగున్నాయి. క్యాబ్ దగ్గర అండ్ ఇక్కడ పువ్వులు అయితే అమ్ముతున్నారు అమ్మవారికి సమర్పించడానికి. అండ్ నెక్స్ట్ ఇదేంటి అంటే టెంపుల్కి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లో గోపురం ఉంటుంది. సూపర్ ఉంది తెలుసా. లైక్ ఏంటి అంటే లైక్ ఆ టెంపుల్ వైబ్, ఆ డిజైన్స్, అంటే నాకు దాని గురించి చెప్పడం రాదు, బట్ నేను నా లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ చాలా బాగుంది. స్టార్టింగ్లోనే మనకి ఇలాగ గోపురం ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన షాప్స్ ఉంటాయి. మెయిన్గా ఇక్కడ ఈ లోపల నుంచి మీకు కానీ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపలికైతే వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే గాయస్ చెప్తాను మీకు. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక 2 monthsలో ఇక్కడ మనకి అమ్మవారి లైక్ ఏంటంటే ఫెస్టివల్ అంట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది లోపల ఎంట్రన్స్, లోపలికి ఇలా వెళ్ళాలి. ఇదంతా ఏంటి అంటే ఇది లైన్. ఫోన్స్ నాట్ అలౌడ్ గాయస్, ఫోన్ నాట్ అలౌడ్. అండ్ లైన్ అయితే చాలా పెద్దది. ఫ్రైడే, సాటర్డే, సండే ఇంకా దర్శనం జరగాలి అంటే 4 hours. చూసారా మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. నేను మూవీస్లో చూసాను అంతే, మళ్ళీ ఇప్పుడు చూడడం, రియల్గా చూడడం ఆ ఒక థ్రిల్గా అనిపించింది నాకు. అండ్ లోపల వీడియోస్ అయితే నాట్ అలౌడ్, వీడియో తీయడానికి అవ్వదు. ఇక్కడ బయట నుంచి మీకు చూపిస్తున్నాను. అన్నీ చూసారా, అన్నీ బయట పెట్టే వెళ్ళాలి. చెకింగ్ అవుతుంది లోపల. ఇది ఇక్కడ పెడతారు, మన లాకర్లో పెట్టేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మొబైల్స్ అన్నీ బయటే పెట్టేసేయాలి. నాట్ అలౌడ్ లోపలికి. ఇవన్నీ సరే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. అయితే లోపల వరకు వెళ్ళలేకపోయాము. 3 hours వెయిటింగ్ అంట. సో కొంతవరకు మాత్రమే వెళ్ళి వచ్చేసాము. సో టికెట్స్ కూడా అంటే లైక్ ఏంటంటే 100 rupees అంట ఎంట్రన్స్. ఫ్రీ అయితే కనుక 5 hours వెయిట్ చేయాలి. అది నార్మల్గా విఐపి అంట, అది విఐపి దర్శనం. అదైతే విఐపి దర్శనం మీకు చెప్పాను కదా 3000. సో 2000 వరకు అడిగారు 2 members-కి, బట్ 3000 అంటే ఫిక్స్డ్ అన్నారు. లోపలికి అయితే మనం అక్కడ వరకు వెళ్ళాం. అండ్ 100 rupees టికెట్ తీసుకున్నాం. ఇంక లోపలికి వెళ్ళలేకపోయాము. ఇంకా మమ్మీ ఏం చేశారంటే ఇంకో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేశారు, డొనేట్ చేసేసారు. మా తరఫున మీరు దర్శనం చేసుకోండి అని చెప్పి మమ్మీ ఇస్తారు. 300. అమ్మవారి కోసం కొన్న పువ్వులైతే వేరే వాళ్ళకి ఇచ్చేసారు, లోపల ఇచ్చేసేయండి అని. గైస్ జామకాయలు తీసుకుందాం. ఓకే కేజీ 120, అర కేజీ 120. ఓకే స్వీట్.
మీనాక్షి అమ్మవారి టెంపుల్ లోపల వరకు వెళ్ళలేకపోయాం, దర్శనం జరగలేదు. ఎందుకు అంటే చెప్పాను కదా, సమ్ రీజన్స్. అంటే 100 రూపీస్ ఛార్జ్, నార్మల్ అయితే నో ఛార్జ్, అదైతే 5 అవర్స్ అంట. ఛార్జబుల్ అయితే కనుక 100 రూపీస్, వెళ్ళడానికి 3 అవర్స్ పడుతుందంట. సో టూ మచ్, బాబుతో అవ్వదు కదా. సో అది కూడా చాలా ఎండగా ఉంది. సో అందుకే మేము టికెట్స్ తీసుకున్నాము 100 రూపీస్వి, బట్ అక్కడ వరకు వెళ్ళాము, అవ్వలేదు, క్రౌడ్ చూసి ఆగిపోయాము. అప్పటికి సోనుకి ఇంకా మనసు ఆగట్లేదు, లోపలికి వెళ్దాం అని చాలా గట్టిగా స్ట్రాంగ్గా అంటున్నారు. బట్ ఎందుకు ఒక పర్సన్కి 2000 అలా అడుగుతున్నారు. అప్పటికి సోను బార్గింగ్ చేశారు 1500 అలా అని చెప్పి, బట్ అవ్వలేదు, అసలు ఒప్పుకోవట్లేదు. మేము ఇంకా చెప్తున్నాం కదా, అక్కడే ఇంకొంచెం డిస్టర్బ్ అయిపోయాము. టూ మచ్గా అనిపించింది. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. సో అంత దూరం వచ్చాము, మీ అమ్మవారిని మేము రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాము అంటే సో వాళ్ళకి కొంచెమైనా సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్. బట్ మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాము టికెట్లు ఇచ్చేద్దాము అని. అతను అన్నారు అలా ఏం లేదు అని అన్నారు. సో చూసారు కదా, ఫార్మాలిటీ అసలు ఏం అలా లేదు, ముస్లిమ్స్ కూడా అలౌడే. కానీ ఆ పర్సన్ ఎవరో ముస్లిమ్స్ అంటే పడదేమో, అందుకే అలా అన్నారు. అండ్ ఆ టికెట్లు అయితే మా మమ్మీ గారు ఫ్రీగా ఇచ్చేసి వచ్చేసారు. అప్పటికి చెప్పాము మా తరపున మీరు వెళ్ళొచ్చేయండి అని చెప్పి మమ్మీ దానం చేసి వచ్చేసారు. చలో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తిరుమల నాయక్ మహల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మాత్రం ఫోన్ అలౌడ్ అంట. మీకు చూపిస్తాను మహల్ అంతా. సో అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పదే ఎందుకు చెప్తున్నానంటే వీడియో స్కిప్ చేయొద్దు. మీ గురించే కదా ఇంత కష్టపడి నేను వీడియో తీస్తున్నది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఉంటూ ఉంటాయి ఈ వ్లాగ్లో, ఈ ఛానల్లో. పదండి మహల్కి వెళ్ళిపోదాం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మధురైలో ఉన్న ఫేమస్ తిరుమల నాయక్ మహల్ దగ్గర ఉన్నాం. సో ఈ ప్లేస్ కోసం తెలుసుకుందామా? చలో. ఈ ప్లేస్ని కింగ్ తిరుమల నాయక్ 1636లో బిల్డ్ చేయించారు. అప్పట్లో ఇది చాలా రాయల్ ప్లేస్. ఇప్పుడు కొంత పార్ట్ మాత్రమే మిగిలింది. ఓకే, ఈ బ్యూటిఫుల్ ఆర్చెస్ అండ్ రాయల్ ఆర్కిటెక్చర్స్ చూస్తే ఆ రోజుల్లో ఎంత గ్రాండ్గా ఉండేదో ఇమేజ్ చేసుకోవచ్చు. హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్స్ లవర్స్కి ఈ ప్లేస్ మస్ట్ విజిట్. మదురైకి వచ్చినప్పుడు ఈ మహల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, దిస్ ఈజ్ ద రాయల్ థ్రోన్ ఆఫ్ కింగ్ తిరుమల నాయక్. సో ఇది రాజుగారి సింహాసనం అండి. అండ్ ఇక్కడే రాజుగారు కూర్చొని సభలు నిర్వహించేవారని అండ్ రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారని చరిత్ర చెబుతుంది. స్టాండింగ్ హియర్ ఫీల్స్ లైక్ ట్రావెలింగ్ బ్యాక్ టు ద 17th century. అండ్ నెక్స్ట్ నవడేస్ 1000 of people అండ్ దీన్ని విజిట్ చేయడానికి ఈ సింహాసనాన్ని చూసి ఈ 17th శతాబ్దం గొప్ప చరిత్రను గుర్తు చేసుకునేవారంట. సో గైస్, మదురైకి వచ్చినప్పుడు మాత్రం ఈ మహల్ని అస్సలు మిస్ అవ్వద్దు. కన్ఫర్మ్గా చూడండి, విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఓకే, అలసిపోయి ఇక్కడ కూర్చుండిపోయారు చూడండి. మహల్ గురించి చరిత్ర అనుకుంటా, మనకు ఒక్క ముక్క రాదు, బట్ చూపిస్తున్నా బోర్డు. తిరుమల నాయక్ మహల్. ఓకే, ఎక్కడొచ్చినా ఈ లంచాలు మాత్రం ఉండవు. సో ఆయనైతే ఇది
లోపల ఎవరో ఆడుకుంటూ చూసి అడుగుతున్నాడు. పిల్లలతో ఇలాగో ఇలానే ఉంటుంది. గాయస్ చాలా చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది. సో చూసారు కదా మహల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ అసలు. అయినా ఎంతైనా అప్పుడు కట్టడాలే. సో ఇప్పుడైతే ఇలా టచ్ చేస్తే కూలిపోతున్నాయి ఇల్లు, అలా ఉన్నాయి కన్స్ట్రక్షన్. బట్ గ్రేట్, అప్పుడు మనుషులు మాత్రం సూపర్ గ్రేట్ అబ్బా, గ్రేట్. సో గాయస్ ఇప్పుడైతే మనం మహల్ నుంచి ఇంకో ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ప్లేస్ అన్న గాంధీ మ్యూజియం. గాంధీ మ్యూజియం. ఓకే గైస్, నెక్స్ట్ ప్లేస్ గాంధీ మ్యూజియం. ఓకే పదండి వెళ్ళిపోదాం. సో దాని తర్వాత అది మధురైలో చాలా ఫేమస్ గాంధీ మ్యూజియం. సో చూసేద్దాం పదండి. గైస్ మా ఫైజన్ మీకు బాయ్ హాయ్ చెప్తారంట. గోల్మా హాయ్. కెమెరా ఆన్ చేసి చెప్పడు, ఈసారి కెమెరా ఆఫ్ చేసి చెప్తాడు. ఎగ్జిబిషన్ అనుకుంటా. విజయ్ గారు మన తమిళనాడు సీఎం, ది యంగెస్ట్ సీఎం విజయ్ గారు, విజయ్ తలపతి గారు. గైస్ ఎక్కడ చూసినా విజయ్ యంగెస్ట్ సీఎం విజయ్ తలపతి గారి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. కానీ ఏంటో తమిళనాడు సీఎం లైక్ చెప్తుంటే ఒక ఫీల్ వస్తుంది. అంటే జెన్యున్ పర్సన్స్ ఇలాంటి మంచి పొజిషన్లో ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఆ ప్లేస్కి వర్త్ అనిపించాలి, అలాంటి పర్సన్స్ ఉండాలి. ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. నమస్తే నమస్కారం. వేనా ఓకే ఓకే. సో గాయస్ లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఎక్స్ట్రా ఛార్జ్ అంట. సో మనకు కావాల్సిందే వీడియో కదా, ఎందుకంటే మీకు చూపించాలి కదా. సో చూపించకపోతే ఎలా, మనం మీకోసం ఎంతైనా ఖర్చు పెడతాం. సో మీకోసం సో వీడియో తీయడానికి ఛార్జ్ అంట. ఇంత దూరం వచ్చింది మీకు చూపించడానికే. సో వీడియో తీయకుండా ఉంటామా? సో చూసేయండి ఒక్కొక్కటి. ఓకే ఓకే వెయిట్. గైస్ మ్యూజియం లోపలికి వచ్చిన వెంటనే మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ లైక్ స్ట్రక్చర్ మొత్తం ఉంది ఇక్కడ. మనం లోపల వరకు వెళ్ళలేకపోయాం కానీ సో ఇక్కడి నుంచి మనమైతే చూడగలిగాం. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ మీకు అదే చెప్తున్నా, ఆ గోపురం వరకే వెళ్ళొచ్చాను, బయట నుంచి ఇంకా లోపల మొత్తం చూడలేకపోయాను అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మధురైలో ఉన్న ది ఫేమస్ గాంధీ మ్యూజియంలో ఉన్నాం. సో గాంధీ మ్యూజియం కోసం తెలుసుకుందామా? చలో. ఇక్కడ మహాత్మా గాంధీ గారి లైఫ్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్కి సంబంధించిన అండ్ ఇక్కడ చాలా హిస్టారికల్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఓల్డ్ కింగ్స్ యూజ్ చేసిన క్రోన్స్ లైక్ కిరీటాలు అన్నమాట. ఓకే. అండ్ ఓల్డ్ కింగ్స్ యూజ్ చేసిన కిరీటాలు అండ్ గన్స్, ట్రెడిషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, బిగ్ సైజ్ కుండలు లైక్ పాట్స్. ఇంకా అప్పటి రోజుల్లో యూజ్ చేసిన యాంటిక్ ఐటమ్స్ చాలా డిస్ప్లేలో ఉన్నాయి. స్పెషల్గా నేను దీనికోసం మాట్లాడాలి. మా మమ్మీ నాకు తెలియకుండా, నాకు పాములంటే చాలా చాలా భయం అండి. మమ్మీ అయితే కళ్ళు లైక్ నా 2 ఐస్ కూడా క్లోజ్ చేయించి మరీ తీసుకువెళ్ళారు ఆ ప్లేస్కి.
ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ అట్రాక్షన్ అండి, ప్రిజర్వ్డ్ స్నేక్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. వీటిని చూస్తే అప్పటి హిస్టరీ, కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా తెలుస్తుంది. మదురైకి వస్తే ఈ మ్యూజియంని డెఫినెట్గా విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ దర్గా. ఓకే గాయస్, ఫస్ట్ మనం తినేద్దాం, లంచ్ చేసి అప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. టైం అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోయింది, 1 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫేమస్ మీల్స్ తినడానికి వెళ్తున్నాం. తమిళనాడు వచ్చి మధురై వచ్చి మీల్స్ తినకుండా వెళ్తామా? సో ఫేమస్ మీల్స్ తిందాము. అడిగాం మన డ్రైవర్ని ఎక్కడ బాగుంటుందంటే ఇక్కడ ఒక ప్లేస్ చెప్పారు, ఒక హోటల్ చాలా బాగుంటుందంట మీల్స్. ఎప్పుడు తిన్నట్టే కదా నాన్ వెజ్, నాన్ వెజ్ నాన్ వెజ్ అంతేనా, మీల్స్ కూడా తినాలబ్బా. పదండి. సో లంచ్ చేసేసి ఇంకా తిరుగుదాం. ఓకే గైస్, మనం అమ్మవారి టెంపుల్ దగ్గర కొన్నాం కదా ఫ్రూట్, దీని పేరు ఏదో అన్నారు, ఇప్పుడు నోట్ తిరగట్లేదు. అప్పుడైతే ట్రై చేశాను, తినేద్దాం ఎలా ఉందో చెప్తాం. మధురైలో ఫేమస్ హోటల్ అంట గైస్. రెస్టారెంట్ చాలా బాగుంది, లైక్ విలేజ్ థీమ్తో ఉంది, ట్రెడిషనల్గా ఉంది. అంతకు మించి ఫుల్ వెజ్, నో నాన్ వెజ్. ఓకే, ఓన్లీ వెజ్ ఇన్ ద హోటల్. ఇన్ ద హోటల్ ఓన్లీ వెజ్ ఇరిక్యూమ్. ఓకే, నో నాన్ వెజ్. ఎస్, డ్యాన్స్ ఓన్లీ 3 వెజ్ థాలీ. ఓకే, స్పెషల్ థాలీ వచ్చేసింది. దిస్ ఈజ్ ఎంత పెద్ద ఉందో సరిపోదు. గాయస్, ఇక్కడ ఒక ఘోరం జరిగింది. ఏంటి అంటే కర్రీ తిన్నా మనకి కొత్త ప్రయోగాలు చేయడం అలవాటు కదా. సో ఏదో చిన్న చిన్న కాయల్లా ఉన్నాయి గాయస్. అది తిన్నప్పుడు ఎలా ఉంది అంటే చాలా చేదుగా ఉంది. మేము దర్గాకి వస్తాము, మదురైలో ది ఫేమస్ దర్గా. గాయస్, దర్గాకి అయితే వచ్చేసాం. ఎస్, పోడా పో, నడరా పో, పోడా తంబి పో, ఇంగికి వేడ. గాయస్, కొంచెం సేపు కూర్చొని ప్రేయర్ చేసుకుందాము, దువా చేసుకుందాము. సో ఇప్పుడైతే క్లోజ్ అయి ఉంది, ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారంట. మనం రూమ్కి అయితే వచ్చేసాము. 4 o'clockకి ఓపెన్ అంట దర్గా. అండ్ నెక్స్ట్ చాలా వేడిగా ఉంది, చాలా అలసిపోయాం, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఈ హెవీ కాస్ట్యూమ్స్ని ఈ హెవీ డ్రెస్ని తీసేసి వేరే చూడిదార్ వేసుకొని సింపుల్గా అయితే వెళ్ళిపోదాము. సో రిమైనింగ్ మదురై అంతా ఈవినింగ్ అయితే తిరుగుదాము. ఓకేనా? చలో రెస్ట్ తీసుకొని అప్పుడు బయలుదేరదాం, స్టార్ట్ అవుదాం. ఓకేనా?